సీఎం వైఎస్ జగన్ పై దాడి కేసులో విచారణ వేగంగా సాగుతోందని అతి త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా. సీఎం బస్సు యాత్రకు అడ్డంకులు ఉన్న చోట్ల ప్రోటోకాల్ ప్రకారం కరెంటు నిలిపివేశామన్నారు. బస్సు యాత్ర డాబా కొట్ల సెంటర్ దాటి వివేకానంద స్కూల్ వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తి సీఎం పైకి బలంగా రాయి విసిరారన్నాడు. దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలన్నీ పరిశీలించామని తెలిపారు. దర్యాప్తు కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామన్నారు. దాడి జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో సెల్ ఫోన్స్ డేటా పరిశీలించామని చెప్పారు. 50 మందికి పైగా అనుమానితులను విచారించాం. అతి త్వరలోనే ఖచ్చితంగా నిందితుడిని పట్టుకుంటామని విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా చెప్పారు. సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద స్కూల్ దగ్గర వివేకానంద స్కూల్ తర్వాత గంగానమ్మ టెంపుల్ అటువైపు అక్కడ రీచ్ అయిన సందర్భంలో ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అంటే మేము లాస్ట్ 2 days గా అక్కడ ఆల్ అవైలబుల్ CCTV కెమెరాస్ అంటే దాదాపు 24 CCTV కెమెరాస్ వాటి ఫుటేజ్ చూసాము. వాటి రెలవెంట్ అన్ని డౌన్లోడ్ చేయగా దాంట్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత అక్కడ చాలా మంది సెల్ ఫోన్స్ లో కూడా వీడియో రికార్డింగ్స్ చేశారు. ఆ వీడియో రికార్డింగ్స్ చేసినప్పుడు దాని నుంచి మనం సేకరించిన సమాచారం తర్వాత లైవ్ ఐ విట్నెసెస్ ఎవరైతే ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం సేకరించిన సమాచారం ప్రకారం డెఫినెట్ గా ఒక రాయి అనేది ఒక వ్యక్తి బలంగా విసరడం జరిగింది. అది సీఎం గారికి ఎడం వైపు అంటే సీఎం గారు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అది సీఎం గారికి లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద తగిలి అక్కడి నుంచి పక్కన ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ గారి ముక్కుకి కంటికి తగిలి అక్కడి నుంచి కింద పడడం మనం వీడియో ఫుటేజ్ చాలా క్లియర్ గా ఉంది. ఆ వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి. వాటి కూడా ఎన్హాన్స్మెంట్ కోసం FSL ల్యాబ్ కూడా పంపించాము. దాంట్లో ఒక రాయి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కొన్ని ప్రదేశాల్లో పడిన వర్షం ఆ గాలి దుమారం మూలంగా కొన్ని చోట్ల పవర్ లైన్స్ కూడా ఆఫ్ చేశారు. ఇది డెలిబరేట్ గా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కడైతే సీఎం గారు పాస్ అవుతున్నారో అక్కడ పవర్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్. దీంట్లో ఎటువంటి సందేహాలకు కానీ ఎటువంటి అనుమానాలకు కానీ తావులేదు. ఎవరైనా సరే కంపల్సరీ మనం పవర్ ఆఫ్ చేసుకోవాలి. పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తారు. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇది ఛేదించడం కోసం ఒక 8 స్పెషల్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది. ఒక డీసీపీ రూరల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేసిన రామమూర్తి గారు, తర్వాత ఈస్ట్ నార్త్ లో పనిచేసిన రవికాంత్ గారు, తర్వాత ప్రెసెంట్ టాస్క్ ఫోర్స్ ADCP శ్రీహరి గారు, వారి కింద ఈ క్రైమ్ నాలెడ్జ్ లో డిటెక్షన్ లో మంచి అనుభవం ఉన్న ఇన్స్పెక్టర్స్ ని SIని కానిస్టేబుల్స్ పెట్టి ఒక 8 టీమ్స్ వరకు చేయడం జరిగింది. ఇక్కడ రాయి విసరడం అయితే తప్పనిసరిగా జరిగింది. అది ఎవరు అని కనుక్కోవడం అనేది మేము ఈ ఫుటేజెస్ అన్ని చూస్తే తప్ప మనం కుదరదు. ఎందుకంటే అంత మందిలో ఒక వ్యక్తిని కనుక్కోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. బట్ స్టిల్ ఐఎమ్ 100% షూర్ రాబోయే అతి తొందరలోనే వి ఆల్రెడీ హ్యావ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండ్ స్ట్రాంగ్ లీడ్స్. రాబోయే అతి తొందరలోనే డెఫినెట్ గా మేము పట్టుకుంటామని చెప్పి నేను